సమర్పిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, యేసయ్య నీ బంగారు పాదములకు వేలాది కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయ్యా తండ్రి, గడిచిన పరిశుద్ధ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు తండ్రి మమ్మల్ని తండ్రి నీ రెక్కల కింద భద్రపరిచినందుకు తండ్రి యేసయ్య నీకే వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ఈరోజు తండ్రి పరిశుద్ధ ఆదివారం తండ్రి, నీ బలలో తండ్రి మేము తండ్రి పాలు పంచుకొంచునుగా తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి, మాలో ఉన్న తండ్రి యేసయ్య తండ్రి పాపములు, దోషములు, శాపములు తండ్రి యేసయ్య, ప్రతి ఒక్క పాపాన్ని తండ్రి యేసయ్య నీ రక్తంతో కడగండి తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని శుద్ధిపరచు దేవా. అయ్యా తండ్రి, అలాగే తండ్రి నీ రక్తాన్ని తండ్రి పుచ్చుకొని పోవచ్చుండగా తండ్రి తాగిన మాకు తండ్రి యేసయ్య మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని దయచేదేవా. అలాగే తండ్రి ఎంతో మంది తండ్రి నీ రక్షణ లేకుండా ఉన్నారు తండ్రి, అటువంటి బిడ్డను తండ్రి యేసయ్య నీ రక్షణలోకి నడిపించుదేవా, నీకే స్తోత్రం తండ్రి యేసయ్య. నా ఇచ్చిన ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమమయానికి స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమమయానికి స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక పిల్లరా, మనము ఈ రొట్టె తీసుకునేటువంటి ప్రతి సమయంలో పరిశీలన చేసుకోవాలి. మనలో ఏ లోపము లేకుండా, అయోగ్యముగా ఉండకుండా యోగ్యత కలిగి తీసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కనుక
ఆ విధంగా మనము ఈ కార్యక్రమాన్ని చేద్దాం. అంతేకాకుండా ఇంకా ఆయన శరీరము, రక్తము ఇంకా చాలా మిగిలి ఉన్నది. అది దేనికి సాదృశ్యం అంటే, ఇంకా మీలో అనేక మంది దేవుని నమ్మని వారు, బాప్తిస్ము పొందని వారు ఉన్నారు. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది కనుక మీ పాపములు ఒప్పుకొని పరిశుద్ధముగా బాప్తిస్ము పొందుకొని ఆయన బలలో చేవేయటానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలు, ఈ లోకంలో ఎన్నో మనం చేసాము. దేవుని వైపు తిరుగుదాం, ఆయన బలలో చేవేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ పరిశుద్ధ దినములో నీ ప్రియ బిడ్డలనైనా పాల్గొని ప్రభా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేయుచున్నారు. వారి పాపముల నిమిత్తమునైనా యేసు నామముల విడుదల, విమోచన కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని అయ్యా మీరు తాకండి నాయన, మీ జీవము కలిగిన హస్తముతో తాకండి. ప్రతి ఒక్కరిని శుద్ధులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ సన్నిధిలో నీ మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు ప్రభువా. నీ మాట వినేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, ఏ లోపము లేని వారుగా, పాపము లేని వారుగా మీరు సిద్ధపాటు చేయమని అయ్యా మీరు త్వరగా రాబోతుండగా మేమందరమునైనా పరిశుద్ధులుగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయమని అయ్యా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది. ఇంతవరకు చక్కటి మంచి వర్తమానాన్ని